మార్కెట్‌లో చాలామంది రివెంజ్ ట్రేడింగ్ అనేది ఒకటి బాగా చేస్తుంటారు. ఓకే. అంటే హ్మ్. మార్కెట్ నా దగ్గర దీనమ్మ ఇంత హ్మ్. తీసుకుంది. హ్మ్. నేను ఎలాగైనా కొట్టాలి అని ఒక ఎమోషన్‌తో ఈ హ్మ్. రివర్స్ ట్రేడింగ్ చేస్తుంటారు. ఈ హ్మ్. రివెంజ్ రివెంజ్. ట్రేడింగ్. అవునవును. అవును. సో, వీళ్ళని ఈ ఏఓసీ టూల్ ఏమన్నా కంట్రోల్ చేయగలుగుతదా? 100% కంట్రోల్ చేస్తది. ఇప్పుడు ఒకటే చెప్తున్నాడు. మార్నింగ్ రాత్రి 12 పడుకొని, పొద్దున్న 12 లేసి చేసేటోనికి మార్నింగ్ ఇప్పుడు సపోజ్ ఒక మిలిటరీ అవును. దాంట్లో ట్రైనింగ్ సెంటర్‌లో ఏసినాం అనుకుందాం. అవును. వాడు ఎప్పుడు లేస్తాడు యాక్చువల్‌గా? వచ్చినట్టు 4:00 లేవాల్సిందే. ఆ! రాత్రి మొత్తం అంతా వర్క్ చేస్తే గాని పాలివ్వరు, ఫుడ్ ఇవ్వరు, ఏమి ఇవ్వరు. అవును. అవునా లేదా? ఇప్పుడు రూల్ కూడా అంతే. ఏఓసీ ఏం చెప్తుంది? 9:30 వరకు నువ్వు ట్రైన్ ముట్టుకోవద్దని చెప్తుంది. అవును. చాలా మంది ఏం చేస్తారు 9:15 రెడీగా సిస్టమ్ పట్టుకొని కూర్చుంటారు. హ్మ్. డబ్బులు రెడీగా ఉంటాయి సిస్టమ్‌లో. కీబోర్డ్ రెడీగా ఉంటది. అన్నీ రెడీగా ఉంటాయి. ఎప్పుడు ఏ క్యాండిల్ వస్తదా కొడదామని రెడీగా చూస్తారు. ఎందుకు నువ్వు ఆడ ఎంట్రీ అవ్వడానికి ట్రై చేస్తున్నావు యాక్చువల్‌గా? 9:30 వరకు డేటా సెటిల్ అవ్వదు. 9:30కి మనకు లెవెల్స్ వస్తాయి. మనకి సిస్టమ్ ఏం చెప్తుంది? ఈ లెవెల్ నీ లెవెల్‌కి వచ్చినప్పుడు అది నువ్వు ట్రేడబుల్ డేటా అయినప్పుడే నువ్వు ఎంట్రీ గా అని చెప్తుంది. అంత సిస్టమాటిక్ ఇంకెవరు చెప్తారు యాక్చువల్‌గా? కరెక్ట్. బట్ 2:00 తర్వాత కూడా ట్రేడ్ చేయొద్దని చెప్తుంది. హ్మ్. చాలా మంది ఏం చేస్తారు గ్యాంబ్లింగ్ కావాలి. 2 తర్వాత మార్కెట్‌లో మూవ్‌మెంట్స్ ఉంటాయి. 3:00కి పెద్ద పెద్ద క్యాండిల్స్ వస్తాయని చెప్పేసి గామా బ్లాస్టింగ్ అని ఇవన్నీ పట్టుకొని ట్రై చేస్తారు యాక్చువల్‌గా. అవును. గామా బ్లాస్టింగ్ అవుతది. రూ. 10ది రూ. 100 అయితది. నువ్వు రూ. 10 నుండి రూ. 100 అయితే నీకు హ్యాపీగా ఉంటది. హ్మ్. సపోజ్ నువ్వే రూ. 100 నుండి అది రూ. 10 అయితే ఏమవుతది? ఆ! రూ. 10 నుంచి రూ. 100 పోయింది. రూ. 10 కూడా తొందర వస్తది. అంతే కదా! నిమిషాలలో వస్తది ఆ బ్లాస్టింగ్ అనేది. నువ్వు ఎటు సైడ్ ఉన్నావు యాక్చువల్‌గా. ప్రతిసారి నువ్వు పాజిటివ్ సైడే ఉంటావని గ్యారంటీ ఏం లేదు అంతే కదా! కదా! అది కూడా అవుతది. అది కూడా పట్టుకోవచ్చు. రైట్. ఏఓసీలో అది కూడా ఒక పట్టుకోవచ్చు. పట్టుకోవచ్చా? కానీ అది లాస్ట్ ఫైనల్ స్టేజ్. నీకు మెచ్యూరిటీ మొత్తం వచ్చి తత్వం అంతా బోధపడిన తర్వాత డాటాలో మాస్టరీ అయిన తర్వాత అది కూడా పట్టుకోనికి టెక్నిక్ ఉంది. కానీ ఆహా! నేను ఎవరికీ సజెస్ట్ చేయ యాక్చువల్లీ జనరల్‌గా. ఓకే. ఓకే. నీకు జనరల్‌గానే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకి 2 లోపల బోలెడన్ని ట్రేడ్స్ దొరుకుతాయి. హ్మ్. ఇవన్నీ వదిలేసి అది మళ్ళీ గ్యాంబ్లింగ్ నేచర్‌లోకి వెళ్ళిపోతది. ఓకే. నేను అదే పట్టుకుంటా గామా బ్లాస్ట్‌లో నీకెందుకు రెగ్యులర్ ట్రేడ్స్ మంచి టెన్షన్ ఫ్రీ ట్రేడ్స్ దొరికినప్పుడు. ఓకే. ఓకే. రూల్ బేస్డ్ ట్రేడ్ అయితే ఉందా లేదా? కరెక్ట్. అవును. 9:30 నుంచి 2 వరకు ట్రేడ్ చెయ్యి. అంతే. 2 తర్వాత ఫ్రెష్ పొజిషన్ చేయకు. ఎందుకు హ్మ్. చేయొద్దంటే మార్నింగ్ మార్కెట్ వచ్చి బయర్స్ ఓపెన్ చేస్తారు. హ్మ్. 2 తర్వాత వచ్చి సెల్లర్స్ దాన్ని అడ్జస్ట్‌మెంట్ చేస్తారు యాక్చువల్‌గా. అచ్చచ్చ! కంట్రోల్ వాళ్ళ చేతిలో ఉంటది. ఆ కంట్రోల్ ఓకే. ఆళ్ళు చేసేటప్పుడు మూవ్‌మెంట్స్ వైల్డ్‌గా ఉంటాయి. మనాడు ఉండకూడదు. ఉండకూడదు అప్పుడు. అబ్బా! కరెక్ట్. ఆ! వాడు యుద్ధానికి దిగిండు యాక్చువల్‌గా. మనం పారిపోవాలి ఆ టైంకి. పారిపోవాలి ఆ టైంకి. అంతే కదా! కరెక్ట్. మార్కెట్ వాడు రానంత వరకే మనం హీరోలం. అవును. వాడొచ్చిండంటే మనం కష్టం. తొక్కపడేస్తాడు ఎక్కడో దగ్గర. అంతే కదా! అందుకోసం మనం ఏందంటే అది 2 తర్వాత మనం ట్రేడ్ చేద్దని ఒక రూల్ ఉంది యాక్చువల్‌గా. సూపర్. సూపర్. సిస్టమ్ ఏఓసీ ప్రకారం అది. అదే. మీ ప్రకారం మీరు చేయొచ్చు ఆ తర్వాత మళ్ళీ విషయం. అట్లా అనకండి. మిమ్మల్ని నమ్మే అందరూ ఈ ఇంటర్వ్యూ చూస్తున్నారు. మీరు అట్లా చెప్పకండి. నేను 2 చెప్తున్నా. తర్వాత చెయ్యరు అంతే ఇగ. చేయకూడదు అంతే. అది. నో ఫ్రెష్ పొజిషన్ 2 తర్వాత చేయకూడదు అంతే. సూపర్. ఇప్పుడు నేను మన ఏఓసీ టూల్ చూసా. అవును. నాకే ఇది ఎట్లుందంటే ఆ 10థ్ క్లాస్ మ్యాథ్స్ పుస్తకంలాగా అనిపించింది అంతే నిజానికి. అర్థం కాకపోతే అట్లే ఉంటది. కదా! హ్మ్. అయితే ఈ టిప్స్ అనేది చాలా హ్మ్. ఈజీ ఉంటాయి. వాడు అవును. చక్కగా ఇది కొనుక్కో, అది హ్మ్. అమ్మేసేయి హ్మ్. టక టక హ్మ్. ఇస్తుంటాడు. అవును. చాలా హ్యాపీగా ఉంటది టూల్స్. అవును. టిప్స్. హ్మ్. హ్మ్. మీరేమో అది నమ్ముకుంటే రోడ్డున పడతారు మీ ఇష్టం అని మీరు మొన్న ఎపిసోడ్‌లో చెప్పారు. అవును. ఆ టిప్స్‌ని అవును. నమ్ముకుంటే. ఇప్పుడు మరి ఏఓసీ నేర్చుకోవాలంటే హ్మ్. ఎన్ని రోజులు పడతది? ఎంత లొల్లి ఇది? ఇప్పుడు టిప్స్‌కి, డేటాకి డిఫరెన్స్ ఉందండి. ఇప్పుడు ఒకటేందంటే డేటా ఏందంటే రియల్ టైమ్ డేటా నీ ముందల కనిపిస్తుంది. ఓకే. ఈ రోజు నీకు అర్థం కాకపోవచ్చు. 2 రోజులకు కావచ్చు, వారం ఓకే. రోజులు కావచ్చు. డిగ్రీ చదవడానికి 3 ఏళ్ళు కష్టపడినావు. అవును. 3 నెలలు కష్టపడు దీంట్లో. రైట్. సూపర్. సపోజ్ నేను అనుకుందాం. మంచి మాట. నీకు అర్థం కాకపోతే 3 నెలలు కష్టపడు. ఓకే. హెల్ప్ చేయడానికి నేనున్నాను. అవును. మా టీమ్ ఉంది. తర్వాత విషయం. కరెక్ట్. సూపర్. ఇప్పుడు టిప్స్ అనేది ఏముంది? వాడి వ్యూ ఏదో ఉంటదో ఆ అవును. వ్యూని నువ్వు ఫాలో కావాలి. వాడి వ్యూ ఏముందో నీకు తెలియదు కదా! వాడు ప్రైస్ యాక్షన్ పెట్టి చేసిస్తున్నాడా? లేకపోతే ఇంకేమైనా చూసి ఇస్తున్నాడా? ఇలా ఎన్నో ఉంటాయి. హార్మోనిక్ ప్యాటర్న్స్ అని ఉంటాయి. లేదా ప్రైస్ యాక్షన్స్ ఉంటాయి. కొందరు థియరీస్ వాడతారు. కొందరు ఓపెనింగ్ రేంజ్ బ్రేక్అవుట్స్ అని వాడు ఏ థియరీ వాడుతుంది నీకు టిప్ ఇస్తున్నాడు నీకు తెలియదు కదా అసలు యాక్చువల్‌గా. అవును. వాని సైకిల్ నీ సైకిల్‌ని మీట్ అవ్వాలని రూల్ ఏం లేదు కదా అసలు కరెక్ట్. యాక్చువల్‌గా. కరెక్ట్. పోనీ ఎన్ని రోజులు ఇంకోడి మీద డిపెండ్ అవుతావు. అవును. రేపు పొద్దున వాడి దుకాణం బంద్ చేసిండు అనుకుందాం. నీ పరిస్థితి ఏందప్పుడు? అవును. ఇప్పుడు నువ్వు ఓన్‌గా నేర్చుకుంటే హ్మ్. ఈ రోజు కాకపోయినా 1 మంత్‌కి అయితదా? 1 ఇయర్‌కి అయితదా? సక్సెస్ అయితే నీ చేతికొస్తాయి కదా! అవును. చిన్న చిన్న లాభాలైతే రానికి ఛాన్స్ ఉంటాయి కదా! అబ్బో! బ్రహ్మాండంగా. అదే నేను చెప్పే పాయింట్. హ్మ్. వీడు ఏం చెప్పట్లేదు మనం. ఉన్న డేటాని నీకు అర్థమయ్యే లెవెల్ నేను నేర్పిస్తా. సూపర్. అర్థం కాకపోతే నన్ను అడుగు మళ్ళీ. ఓహ్! నేను చెప్తా కదా! అర్థమయ్యేదాకా అడుగు అడుగు నేర్చుకో. నేను చెప్తా. రైట్. నేర్చుకో. ప్రాక్టీస్ రైట్. చెయ్యి. రైట్. నీకు నిజంగా డబ్బులు సంపాదించాలని కసి ఉంటే నేను 10 సార్లు నీకు హోంవర్క్ ఇస్తా. అదే నువ్వు 100 సార్లు చెయ్యి. మీ వైజాగ్‌లో ఒక స్టూడెంట్ జాయిన్ అయ్యాడు కదా మొన్న. అవును. ఆడు దుమ్ము లేపుతున్నట్టున్నాడుగా? చేస్తున్నాడు. ఆ! ఇప్పుడు ఆయన ప్రాఫిట్స్ నేను చెప్తే బాగుండదు. అదే. నేను అదే. అదే. చెప్తున్నా. ఆ! చేస్తున్నాడు. అయితే ఓకే. ఇప్పుడు ఒక విషయం ఏందంటే నేను జనరల్‌గా స్టూడెంట్స్ తోటి ఎంత పెద్ద పొజిషన్ అన్నా ఉండండి. నేను గట్టిగానే మాట్లాడతా. ఎందుకంటే ఆయన నా అవును. స్టూడెంటే అక్కడ. అంతే కదా! నేను ఈ వర్క్ 10 సార్లు చేయమని చెప్తా.
నీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు అంత సార్లు చేయి వర్క్. అంతే కదా, ఎవరికి నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది, నీ నాలెడ్జ్ ఇంప్రూవ్ అంతే అవుతుంది. కదా. నాకు తెలుసు అక్కడ Correct. ఏమవుతుందో నాకు తెలుసు, నీకు తెలియాలి కదా. కరెక్ట్. ఆ సిచ్యువేషన్ నువ్వు 100 సార్లు ఉంటే నీకే అర్థమవుతుంది అవును. అట్లా. ఇప్పుడు లాస్ట్ టైం మీరు స్మార్ట్ మనీ గురించి చెప్పారు. అవును సో అసలే మేము నష్టపోయి ఉంటాం, మా దగ్గర కొంచెమే డబ్బు ఉంటుంది, అవును. మేము ఈ కొద్దిపాటి డబ్బుతో ఆపరేటర్స్ ఢీకొట్టడం సాధ్యమేనా? మనం డీకౌంట్లే ఫస్ట్ థింగ్ వచ్చి మన కాన్సెప్ట్ ఇక్కడ. ఆ, మనం వాళ్ళతో డీకౌంట్లే. నేను ఏం చెప్తున్నాను, ఒక పెద్ద ఏనుగు పోతుంది, దాని ఇంకా చిన్న ఎలుక, ఆ, దానికి తెలియకుండా మామూలుగా వెళ్తుంది అనుకుందాం. ఏనుగుకి ఏమైనా పట్టించుకుంటుంది? అది పట్టించుకోదు. ఏనుగు ఫస్ట్ ఎలుకని చూసి ఏమనుకుంటుంది, వీడు నా లెక్కలో లేదనుకుంటాం. కరెక్ట్ అవునా లేదా? అంతే కదా. వాడు ఏ మూమెంట్లో వెళ్తుండు, వాడు వెళ్ళే మూమెంట్ లో మనం సేఫ్ మన అడుగులు అడుగు వేసుకుంటూ వెళ్తున్నాం అంతే. ఓకే వాడితో మనం ఫైట్ చేయడానికి పోవట్లే. ఓకే. మనం ఎప్పుడు ఫైట్ చేయలేము. ఫస్ట్ థింగ్ అది ఫైట్ చేస్తామని అనుకోవడం అనేది రాంగ్ కదా. ఏంటంటే వాళ్ళది ఇంటెలిజెంట్ మూవ్స్ ఉంటాయి, వాళ్ళ స్మార్ట్ మూవ్స్ ఉంటాయి. ఆ మూవ్స్ మనం పట్టుకొని ట్రై చేస్తాం, పట్టుకోలేని రోజు అవాయిడ్ చేస్తాం అంతే. ఓకే అంతే తప్పించి కానీ మనం వాళ్ళతో ఎప్పుడు ఢీకొన్నాం యాక్చువల్గా. ఓకే. ఇప్పుడు ఈ ఆపరేటర్లు కూడా ఈ రివర్స్ ట్రేడర్లు అంటే స్టాప్ లాస్ ని కావాలనే ఏదో చేస్తారని విన్నాం. ట్రాప్ నుంచి ఏమన్నా బయటపడగలుగుతాం? స్టాప్ లాస్ అండ్ హంటింగ్ అనేది ఇప్పుడు మనకు మామూలుగా ఇప్పుడు ఏవోసీలు ఏమైతే లెవెల్స్ తెలుస్తాయి యాక్చువల్గా. ఎందుకు హంటింగ్ అవుతుందో హంటింగ్ కాదో అనేది సపోజ్ హంటింగ్ అయింది అనుకుందాం, మనం ఆల్రెడీ ఒక సిస్టమ్ తోటి పోతున్నాం. మనం ఒక బైక్ తీసుకొని బయటకు వెళ్ళాం, విత్ మనం ప్రాపర్ అన్ని ఎక్విప్ చేసుకొని విత్ హెల్మెట్ పెట్టుకొని పోతున్నాం. ప్రాపర్ గా మనం రూల్స్ పాటిస్తున్నాం. యాక్చువల్ సిగ్నల్ దగ్గర రెడ్ పడితే ఆగుతున్నాం. ఇన్ని పాటించినప్పుడు మనకి యాక్సిడెంట్ అవ్వడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఏం లేకుండా పోయి మనం అగ్రెసివ్ గా పోవడానికి ఏమవుతుంది చూద్దాంలే, అనిపిస్తుందిలే అని మార్కెట్ అనిపిస్తుంది. క్యాండిల్స్ ఏమనిపిస్తుంది అంటే చలో నువ్వు రా వచ్చి ఇక్కడ డబ్బులు పెట్టు, అది పిలుస్తుంటది యాక్చువల్గా. వీడు పెడతాడు యాక్చువల్గా, ఎందుకంటే సిస్టమ్ ఏ చేతిలో ఉంది, పైసలు ఏం చేతిలో, ఇంకొకరిని అడగాల్సిన అవసరం లేదు కదా. నువ్వు ఒక్కసారి ఏదైనా ట్రేడ్ తీసుకున్నప్పుడు ఇంట్లో వైఫ్ కన్నా లేకపోతే ఇంకొకరికన్నా అడిగి చూడండి ఒకసారి ఈ ట్రేడ్ తీసుకోవాలనేది. మళ్ళీ తర్వాత ఇది అయిపోయింది కదా, దాని రిజల్ట్ చెప్పండి ఒకసారి. ఇది 4 సార్లు చెప్పిన తర్వాత 5వ సారికి మీ భయం స్టార్ట్ అవుతుంది. అవునా కదా? ఎవరో ఒకరికి చెప్పేటోళ్ళు ఉంటే అప్పుడు భయం. ఇప్పుడు ఏమవుతుందంటే లాస్ అయినా ఏమైనా నీ సిస్టమ్ వరకు ఏముంటుంది, నీ మైండ్ లో ఉంటుంది. నీ సిస్టమ్ క్లోజ్ చేస్తే ఎవరికి తెలియదు, నువ్వు ఎంత లాస్ తెలియదు, ఏం తెలియదు, నీ బ్రెయిన్ లో ఉంటుంది. అది నీ లోపల మసులుతా ఉంటుంది. కానీ లాస్ట్కి ఏమవుతుంది వచ్చి ఇదే రివెంజ్ అవుతుంటుంది యాక్చువల్గా. మార్కెట్ తోటి రివెంజ్ చేసి మనం ఏం సాధించలేము. రివెంజ్ చేసి డబ్బులు కూడా తెచ్చుకోలేము మనం యాక్చువల్గా. మనం ఏంటి అంటే వాళ్ళ మూమెంట్స్ పట్టుకోనికి మనం ట్రై చేయాలి అంతే. దానికి ఏవోస్ యూజ్ చేస్తుంది, హెల్ప్ చేస్తుంది. సూపర్. ఇంకొకటి ఆప్షన్ ట్రేడర్స్ కి బాగా లాభం అంటే లాభాలు ఎక్కువ వస్తాయని మీరు ఒకటి చెప్పారు, రైట్? అంటే ఇప్పుడు డబ్బులు పోగొట్టుకునే అలాంటి వాళ్ళు ఆప్షన్స్ కి ఎక్కువ మొగ్గు చూపుతారు, ఎందుకంటే ఎక్కువ అది వస్తుంది కదా. మరి దానికి ఈ మన ఏఓసి టూల్ రక్షణ కల్పిస్తుందా? అంటే ఇప్పుడు ఇప్పుడు నేను ఏం చెప్పిన, ఒకటి డిసిప్లిన్ ట్రేడింగ్ అని చెప్పినాడు. డిసిప్లిన్ ట్రేడింగ్ అన్నప్పుడు ఒకసారి మనం అవాయిడ్ చేసే ట్రేడ్స్ కూడా ఉంటాయి, మనం ఎంటర్ అయ్యే ట్రేడ్స్ ఉంటాయి. మనకు డేటా మనకు అర్థం కాకపోతే కన్ఫ్యూజింగ్ ఉంది అనుకుంటాం, మనకు డేటా ఆ ప్లేస్ లో మనకు సపోర్ట్ చేయట్లేదు, కాన్ఫిడెంట్ గా ట్రేడ్ తీసుకుని సపోర్ట్ చేయట్లేదు, మనం ఏం చేస్తాం, అవాయిడ్ చేస్తాం యాక్చువల్గా. ఒకటి ఆప్షన్స్ చేయాలని రూల్ ఏం లేదు యాక్చువల్. ఫస్ట్ థింగ్ వచ్చి మనం ఈక్విటీలో చేయొచ్చు. ఈక్విటీలో మనకు అడ్వాంటేజ్ ఎక్కువ అన్నారు కదా, ఆప్షన్స్ లో చేయొచ్చు నాలెడ్జ్ తోటి చేస్తారు కదా. ఇప్పుడు నేర్చుకున్న తర్వాత నాలెడ్జ్ అని ఒకటి వస్తుంది. ఫస్ట్ మార్కెట్ లో స్ట్రాంగ్ రివర్సల్ ఎక్కడ ఉందో అనుకుందాం, మార్కెట్ దాన్ని దాటి పోనే పోదు అసలు యాక్చువల్గా. అది మీకు తెలిసినప్పుడు మీరు కాన్ఫిడెంట్ గా ట్రేడ్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది కదా. సపోర్ట్ స్ట్రాంగ్ ఉన్నా, రెసిస్టెన్స్ స్ట్రాంగ్ ఉన్నా, మీకు మీ మూవ్ అనేది కరెక్ట్ స్ట్రాంగ్ ఉంటుంది, భయం కాదు. ఇంత ముందుకు ఏదో మనం ఫ్లూగా తీసుకున్న ట్రేడ్ కి నాలెడ్జ్ తో తీసుకున్న ట్రేడ్ కి డిఫరెన్స్ ఉంటుంది ఒకటి. ప్లస్ ఆప్షన్స్ చేయాలని రూల్ ఏం లేదు, ఏవోసి యూజ్ చేసి మీరు ఈక్విటీలో ట్రేడ్ చేయొచ్చు, స్వింగ్ ట్రేడింగ్ చేయొచ్చు, లేకపోతే ఈటీఎఫ్ లాగా పెట్టేసుకొని ఈటీఎఫ్లలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఎట్టుపోయి ఏంటంటే మార్కెట్ నుంచి మనం నువ్వు 10 రూపాయలు తీసుకుంటావు, రూపాయి తీసుకుంటావు తర్వాత విషయం, నువ్వు ఎండ్ ఆఫ్ ది డే గ్రీన్ ఉండాలి.